హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే అండి. కన్నయ్య చిన్నవాడు పుట్టి 1 ఇయర్ అయిపోతుంది. సో, వాడి బర్త్‌డే వచ్చేసింది. వాడి బర్త్‌డే అని చెప్పి వాడి పేరు దేవాంశ్ సాయి. మా అమ్మ పేరు కూడా దేవా అనమాట. సో, అమ్మకి చాలా ఇష్టము గారెలంటే. సో, అమ్మ ఫోటో ముందు ఒక 4 గారెలు పెట్టి, సో, వాడి బర్త్‌డే కాబట్టి స్పెషల్‌గా తినిపించొచ్చని చెప్పి ఫస్ట్ బర్త్‌డే కాబట్టి, సో, ఇలా గారెలైతే ప్లాన్ చేసుకున్నాను. సో, మా అత్తయ్య గారు మాత్రం పులిహార, పరమాన్నం తీసుకొచ్చారు. నేనైతే క్రిస్పీగా గారెలు వేస్తున్నాను. ఈరోజు మాకు విందనమాట. ఇంట్లో అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం ఫ్యామిలీ అంతా. గారెల్లోకి నంచుకోవడానికి టమాటా పచ్చడి చేశాను. చెప్పాను కదండీ! పులిహార, పరమాన్నం మా అత్తయ్య గారు చేశారు. అనుకోకుండా వాడి బర్త్‌డే 3 డేస్ ముందు వాడు బాగా సిక్ అయ్యాడు. 104 ఫీవర్‌తో. సో, బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఆగిపోయాయి. లాస్ట్ మినిట్‌లో మేము ఒకటి ప్లాన్ చేసుకున్నామనమాట. అది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. సో, ఇది మియాపూర్‌లో ఉంది. సో, ఇది మియాపూర్‌లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ పైన ఉందనమాట. ఇది ఒక కాంప్లెక్స్‌లో మేము ఒక పార్టీ హాల్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. బింగ్ అండ్ బ్యాష్ అని ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ! సో, ఇది 4థ్ ఫ్లోర్‌లో ఉందనమాట ఈ కాంప్లెక్స్‌లో. సో, మేము అయితే 4థ్ ఫ్లోర్‌కి వెళ్ళి ఒకసారి ఏంటి అని ఒక ముందు రోజైతే మేము ఇది చెక్ చేసి వచ్చాము. ఎలా ఉంది? ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? ఎంత ప్రైస్? ఎలా ఉంటాయి? చెప్పి ఎంక్వైరీ చేయడానికైతే వెళ్ళాము. ఇక్కడ చూస్తే అసలు చాలా చాలా బావుంది. అసలు మనం చేతికి ఏ పని లేకుండా మొత్తం వీళ్ళే అరేంజ్‌మెంట్ చేస్తారనమాట. సో, ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఏంటా అని చెప్పి ఒక్కొక్క రూమ్ అయితే మేము చెక్ చేయడానికి వెళ్ళాము. మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఇది పెట్టుకున్నామనమాట. మా వాడి బర్త్‌డే పార్టీ. సో, వాడు సిక్ అయ్యాడు కాబట్టి అంత గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ లేకుండా సింపుల్ సెలబ్రేషన్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి ఇలా పార్టీ హాల్ చూడ్డానికైతే వెళ్ళాము. ఇదొక రూమ్ అనమాట. ఇది మొత్తం 15 మెంబర్స్ కెపాసిటీ ఉన్న రూమ్ చూస్తున్నాము. సో, బ్లిస్ ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్క పేరు అయితే ఉంది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క హాల్ 15-16 మెంబర్స్ ఉన్న కెపాసిటీ చూస్తున్నామని చెప్పాను కదా! ఇది మొత్తం బ్లూ కలర్ థీమ్‌లో ఉన్న బర్త్‌డే థీమ్ అనమాట. సో, ఎవరో బర్త్‌డే ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా గార్లెండ్స్ కూడా మనకి యాడ్ ఆన్ చేస్తారనమాట. ఫోటోస్ ఇస్తే మనం వాట్సాప్‌లో వాళ్ళకి ముందు రోజు సెండ్ చేయాలి. సో, వాళ్ళే మొత్తం డెకరేట్ చేస్తారు. ఇవి ఆల్రెడీ ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్కటి ఆల్రెడీ ముందే డెకరేషన్ చేసేసుంటాయి. ఒక ప్రైవేట్ హాల్ కాబట్టి దానికి థియేటర్ అయితే ఉంది. సో, కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి ఇలా మనం సినిమా అయితే చూడొచ్చు. ఎవరైనా కపుల్స్ కూడా ఇలా ఒక చిన్న రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చనమాట. యానివర్సరీస్ ఏమన్నా ఉంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ ఇలా ప్రైవేట్ హాల్ బుక్ చేసుకొని థియేటర్‌లో కూర్చొని మూవీ అయితే చూసుకోవచ్చు. సో, ఒక్కొక్క రూమ్ అయితే మేము చెక్ చేస్తున్నాము. ఏది బావుంది, డెకరేషన్ ఏదైతే నచ్చింది. ఇది మొత్తం వైట్ కలర్ థీమ్ అనమాట. సో, మా వాడి బర్త్‌డే కాబట్టి వాడు బాయ్ కాబట్టి బ్లూ కలర్ థీమ్‌లో మేము ప్లాన్ చేసుకున్నాము. సో, మేము బ్లిస్ బుక్ చేసుకున్నామనమాట. బ్లిస్ అనేది ఒక రూమ్ నేమ్ అనమాట. యాడ్ ఆన్‌గా మేము ఫోటోస్ అయితే వాళ్ళకి ఒక 16 ఫోటోస్ అయితే సెండ్ చేయమన్నారు. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కొన్ని ప్రింట్ ఔట్స్ తీసి ఇలా గార్లెండ్ లాగా డెకరేట్ చేస్తారనమాట. అండ్ యాడ్ ఆన్‌గా మేము ఎంట్రీ అప్పుడు ఫాగ్ వచ్చేలాగా కూడా ఒకటి పెట్టుకున్నామనమాట. యాడ్ ఆన్ చేసుకున్నాము. యాడ్ ఆన్స్ చాలా ఉంటాయన్నమాట. ఒకసారి వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకి వాళ్ళ ట్యాబ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తారు. క్యాండిల్ లైట్స్ కూడా అనమాట. పాత్‌లో మనం నడిచేటప్పుడు క్యాండిల్ లైట్స్ కూడా యాడ్ ఆన్ ఉంటుందన్నమాట. సో, అది మేమైతే బుక్ చేసుకోలేదు. ఇది పిల్లలది కదా! మళ్ళీ అంటుకుంటుందేమో అని చెప్పి. సో, ఫైనల్‌గా మా వాడి డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ డెకరేషన్ చేసిందే కాబట్టి మేము బయట నుంచి కేక్ తీసుకొచ్చాము. కేక్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే కేక్ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మా వాళ్ళందరికీ సర్ప్రైజ్ అండ్ లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట ఇది. సో, లాస్ట్ మినిట్ ప్లాన్ అయినా గానీ చాలా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసాం మా వాడి బర్త్‌డే. ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తోనే చక్కగా చేసామన్నమాట. కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డిన్నర్‌కైతే వెళ్ళిపోయాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్, డూ సబ్స్క్రైబ్.